హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈ రోజు మనతో పట్టినటువంటి గెస్ట్ పి అన్వేష్ కుమార్, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఏఐని యూస్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ తీసుకోవచ్చా? కొంచెం కామెడీగా అనిపించవచ్చు క్వశ్చన్, బట్ అందరూ యూజ్ చేస్తున్నారు, ట్రెండ్ అంటున్నారు, అదంటారు. ఇలా కూడా యూజ్ అవుతుందా అని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా చూస్తేనే అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మనం ఒక సెల్ఫీ తీసుకున్నా లేకపోతే మన పిక్ ని డిఫరెంట్ గా చేయడానికి మనం అది జస్ట్ ఎడిటింగ్ చేసుకుంటాం. రైట్. ఇప్పుడు విత్ సింగిల్ క్లిక్ మనం ఫోటో తీసుకున్న దాన్ని కార్టూనైజ్ చేయొచ్చు, లేకపోతే దానికి వేరే కైండ్ ఆఫ్ మోడిఫికేషన్ ఆటోమేటిక్ విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. సో ఇదివరకు ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్. అది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు ఏంటంటే ఏఐతో ఇన్కల్కేట్ అయ్యి ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎడోబ్ ఉందండి, విచ్ ఈజ్ నౌ ఏఐతో ఇన్కల్కేట్ చేసేస్తుంది. ఎనీ యాప్ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్, ఎనీ ఆర్గానిక్ సాఫ్ట్వేర్స్ ఎగ్జిస్టింగ్ ఉంటే అవన్నీ ఏఐతో ఇన్కల్కేట్ చేసేసుకుంటున్నాయి టు బీ ఇన్ ద మార్కెట్. వై? బికాస్ ఏఐ అనేది ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ లో కానీ పర్టికులర్ యాప్ లో కానీ లేదనుకోండి, దే విల్ నాట్ యూస్. ఇప్పుడు వాట్సాప్ ఉంది, మెటా వచ్చింది, మెటా లేకపోతే వాట్సాప్ మనం యూజ్ చేయం. ఇప్పుడు మనకి ఏమైనా క్వశ్చన్ కావాలన్నా లేకపోతే ఎవరైనా మాట్లాడాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే దానికి ఎట్లా ఆన్సర్ చేయాలన్నా కూడా మనం ఏఐని యూజ్ చేస్తాం. సో ఒక వీడియోని ఎడిట్ చేయాలన్నా, కంటెంట్ కానీ స్క్రిప్ట్ కానీ లేకపోతే థంబ్నెయిల్స్ చేయాలన్నా ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయి. సో దట్ ఇదంతా ఆటోమేట్ అంటే అదే ఐడియా జనరేషన్స్, అంటే ఏ ఐడియాతో చేయాలి, మనం కొత్త కంటెంట్ ఏమి ఉండాలి, అది కూడా మనం ఏఐని అడిగే. సో వాట్ ఈస్ ద యూనిక్ కంటెంట్ సో దట్ ఐ క్యాన్ అప్లోడ్ ద వీడియో ఇన్ యూట్యూబ్ అని కొట్టేస్తే కొన్ని కంటెంట్స్ ఇచ్చేస్తాయి. దాని నుంచి ఒకటి మనం పిక్ చేసుకుంటాం. దాని తర్వాత యూట్యూబ్ ఇప్పుడు వీడియో షార్పనింగ్ కానీ వాయిస్ క్యాన్సిలేషన్స్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఏంటంటే ఇదివరకు సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉండేది. వాయిస్ క్యాన్సిలేషన్ కి దీనిలో అప్లోడ్ చేసి వాయిస్ క్యాన్సిల్ చేయాలి, వీడియో షార్పనింగ్ ఇంకో సాఫ్ట్వేర్ యూస్ చేసి వీడియో షార్పన్ చేయాలి. సో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సింగిల్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా. సో దట్ మనకి ఏంటంటే కొంచెం యూనిక్ గా వీడియోస్ రావడానికి కానీ కొంత కంటెంట్ రావటం కానీ, ఏదో థంబ్నెయిల్స్ కి సపరేట్ గా థంబ్నెయిల్ జనరేషన్ ఉండేది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్. సో అదంతా ఒక చోట చేయడానికి వి విల్ యూజ్ ఏ. సో దట్ ఒక చోటే మనం అన్ని చేసేసుకోవచ్చు. వీడియో ప్రాపర్ గా వచ్చేసేలాగా, ఎక్కడన్నా మోడిఫికేషన్స్ ఉన్నా కూడా అదే మోడిఫై చేసేసుకుంటది. ఎక్కడైనా మనకి కంటెంట్ కావాలన్నా కూడా అదే ఇచ్చేస్తుంది. థంబ్నెయిల్స్ కొత్తగా ఏమైనా కావాలన్నా కూడా అదే క్రియేట్ చేసేస్తుంది. కంటెంట్ అదే క్రియేట్ చేస్తుంది. మనం ఏం మాట్లాడాలి కూడా అదే చెప్తుంది. వాట్ ద కంటెంట్ ఐ నీడ్ టు గివ్ పర్టికులర్ టాపిక్ అంటే మన వీడియో తీసుకుంటే అదే కంటెంట్ చెప్పేస్తాం. మనం కొత్తగా మనం క్రియేట్ చేసుకునే అవసరం లేదు, మనం గుర్తు పెట్టుకొని ఏదో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ కంటెంట్ కి ఏది కావాలి, ఆ పర్టికులర్ టాపిక్ కి ఏ కంటెంట్ కావాలి, మనం ఏం అడిగేసి ఆ కంటెంట్ కొంచెం మోడిఫై చేసుకొని మనం దాన్ని వీడియోగా తీసేసుకుంటాం. కొత్తగా ఏం చేస్తున్నారంటే లవ్ లెటర్స్ కూడా ఏఐలోనే రాస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అవును. సో వాళ్ళకి ఏంటంటే అది కూడా ఒక మనిషి రాసినట్టే ఇస్తుంది. అంటే ప్రియమైన నీకు తిన మనసులో ఏదైతే ఫీల్ అవుతున్నాడో అదే టైప్ చేసిస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది చూసి. జస్ట్ ఒక మనిషితో మాట్లాడుతున్నట్టే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బూతులు తిట్టడంలో కూడా డెవలప్ అయిందా? ఇప్పుడు ఇన్స్టాలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రీల్స్ చూస్తున్నారు, ఇన్స్టాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీల్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు కార్స్ ఆటోమొబైల్ రీల్స్ అంటే ఇష్టం, అది ఎక్కువ చూస్తుంటా. నాకు అదే సజెస్ట్ చేస్తుంది. మీరు ఏదన్నా ఒక కామెడీ రీల్స్ చూస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ మీకు కామెడీ రీల్స్ అది ఇస్తుంది. సో దట్ ఈస్ అంటే మన మైండ్ రీడ్ చేసేస్తుంది అది. అంటే వీళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నారు, మన ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ వాళ్ళకి న్యూస్ లో రావాలి. సో ఇదంతా అది ఎక్కువ టైం ఒక రీల్ ని మనం ఒక 1 minute కన్నా ఎక్కువ చూస్తున్నాం అనుకోండి, అది ఓకే ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ మీద ఈ యూజర్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు, సో నెక్స్ట్ రీల్స్ అన్ని ఇతనికి ఫాలో అప్ లో అన్ని ఇయే ఉండాలి. నాట్ ఈవెన్ మనం చూస్తేనే మనకు వస్తున్నాయి అని అన్నారు కదా సార్. నాట్ ఈవెన్ మనం చూడకపోయినా కూడా ఒక్కొక్కసారి సంథింగ్ మనం ఒక్కొక్కసారి థింక్ చేస్తాం ఏదంటే ఈ ప్రొడక్ట్ నాకు కొనుక్కోవాలని, వెంటనే మనం ఒకసారి సోషల్ మీడియా ఆన్ చేయగానే అదే యాడ్ వస్తుంది. అది ఎలా అంటే అర్థం కాదు, భయపడతారు కొంతమంది. అమెజాన్ జస్ట్ ఆ ప్రొడక్ట్ వస్తుంది, మళ్ళీ మనం ఏదైతే థింక్ చేస్తాం ఆ ప్రొడక్ట్ వస్తుంది. అదే అంత ఇంటర్లింక్ ఎలా ఉందని నాకు భయం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొన్నారనుకోండి, ఇప్పుడు ఐఫోన్ కొంటే యాపిల్ ఐడి కావాలి, బట్ ఆండ్రాయిడ్ ఏది కొన్నా కూడా జీమెయిల్ పక్కా మనం ఇవ్వాలి. సో ఆ జీమెయిల్ అనేది మీ ఫోన్ యొక్క యాక్టివిటీ అంతా ట్రాక్ చేస్తుంది. సో తను ఏ యాప్స్ యూస్ చేస్తున్నాడు, ఎక్కువ ఏ కంటెంట్ కోసం చూస్తున్నాడు అంతా ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసి అది ఇన్పుట్స్ ఇస్తే మనకి ఆ సజెషన్స్, ఆ యాడ్స్ అనేది అవి వస్తాయి. సో దట్ ఈస్ ద బిజినెస్ గూగుల్ విల్ డూ. సో గూగుల్ యాడ్స్ అనేది అదే. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, పలానా మొబైల్లో ఏ జీమెయిల్ అయితే క్రియేట్ అంటే కనెక్ట్ అయిన మొబైల్తో ఏది యూజ్ చేస్తున్నాడు, ఏ కంటెంట్ చూస్తున్నాడు, దేనికోసం ఎతుకుతున్నాడు. సో మళ్ళీ మనం దాని గురించి ఎతికేమనుకోండి,
ఎవరైతే గూగుల్ యాడ్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మనీ తీసుకొని యాడ్ వాళ్ళు బై చేసి అక్కడ ప్రజెంట్ చేశారో, క్యాంపెయిన్ రన్ చేస్తున్నారో, అదే యూజర్ కనపడుతుంది. సో దట్ ఈస్ హౌ గూగుల్ యాడ్స్ విల్ వర్క్. సో మనం ఏదైతే ఎక్కువ చూస్తున్నామో దాని రిలేటెడ్ కంటెంట్ మనకి ఇచ్చి మనని అది పాజిటివ్ గా దాని మీదకి వెళ్ళేలాగా, సో దట్ ఆ యాడ్ డైవర్ట్ అయ్యి దాని మీద ఇంప్రెషన్ వచ్చేసేలాగా, దాని ఓకే ఇది యాడ్ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి, సో దీన్ని మనం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బై చేద్దాం. లేకపోతే ఏదన్నా ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ ఓర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, వాళ్ళు పలానా సర్వీస్ కోసం చూస్తున్నారు, ఈ సర్వీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము అని వాళ్ళు ఆలోచించుకున్నా, లేకపోతే ఒక గూగుల్లో కానీ ఎక్కడైనా కూడా దాన్ని టైప్ చేసినా అది ఆటోమేటిక్ గా ఇన్పుట్స్ ఇచ్చేస్తుంది. మనం ఏది ఓపెన్ చేసినా కూడా ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ గానీ, కైండ్ ఆఫ్ యాడ్స్ గానీ మనకు కనపడతాయి. సో దట్ ఓకే ఫైన్, నాకు కావాల్సినవి వచ్చినాయి కదా అని చెప్పి మనం దాన్ని చేతో పిక్ చేసుకొని వీళ్ళు ఫైనలైజ్ దట్. సో అట్లా మనం యూజ్ చేసుకుంటా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ క్రియేటివ్. Yeah, so nice information. Thank you so much.